పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులు భోగిమంటలో దగ్ధం చేసి కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. తక్షణమే ఇంటింటికి స్మార్ట్ మీటర్ అమర్చే యోచన ఉపసంహరించుకోవాలని అరకులోయ మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు అస్సలు పెంచబోమని కల్లబొల్లి మాటలు చెప్పారని విమర్శించారు. 4 నెలల్లోనే సర్దుబాట్ల పేరుతో విద్యుత్ ఛార్జీలను 40% పెంచడం చాలా దుర్మార్గమని ఆరోపించారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజల కోసం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కరెంట్ బిల్లులు పెంచిన సబ్ ఛార్జీలు తగ్గించాలని కరెంట్ బిల్లులు భోగి మంటలు దగ్ధం చేయడం జరిగింది. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిందలేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందనేసి వచ్చిన అధికారంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలపైన 16 లక్షల కోట్ల భారం వేయడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు భోగి రోజు నాడు ఖండిస్తున్నాం. అదే సందర్భంలో కరెంటు బిల్లులు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వలన చాలా నష్టపడతారు. గిరిజన ప్రాంతంలో వెంటనే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే అది ఒకరికి అందుబాటులో ఉంటుంది, రీఛార్జ్ ఒక్కొక్కరికి లేకపోవచ్చు. దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాటకం ఇది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని నాటకం చేస్తున్నారు. ఈ నాటకాన్ని విరమించుకోవాలనేది